ఆశ్రయంగా ఉన్నాడు, నీ కోటగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు, కష్టాలు, బాధలు, దుఃఖము, ఏడుపు, అయినా సరే దేవుడు ఎట్లున్నాడు, నీకు ఆశ్రయముగా. ఇక ఆయన ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయన నువ్వు మర్చిపోకూడదు. నువ్వు మర్చిపోయావంటే ఇక నీకు నేనేం చెప్పలేదు దాన్ని. నా ఆశ్రయం. తర్వాత ఇంకేమంటున్నాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్తున్నాను. ఆయన నీ కోటగా ఉన్నాడు. చాలా విషయాల్లో సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది, ఆర్థిక సమస్యలు వచ్చాయి, మరొకటి వచ్చింది. అయినా సరే హీ వాజ్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడు కదా. ఆయన కోటగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఊరిని ఇక్కడ కూర్చొని ఏదో కార్డు తీసుకుని వెళ్ళిపోవటం కాదు. దేవుడు నీకు 2024లో ఏం చేశాడు. తర్వాత 3వ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఏం చేశాడంట? వేటగాని ఊరి నుంచి నిన్ను విడిపించాడు లేదా? అంటే వేటగాని ఊరి అంటే సైతాన్ ఏదో వరేసి పెట్టాడు అక్కడ. ఒక సమస్య, ఒక జ్వరము, ఒక అనారోగ్యం, ఇంట్లో ఒక గొడవ, ఒక అప్పు, ఒకటి ఏదో గొడవలు, ఏదో సమస్యలు, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవటం, ఒక సబ్జెక్ట్ పాస్ అవటం, తప్పిపోవటం, డబ్బులు పోవటం, అనారోగ్యం, ఉద్యోగం లేకపోవడం. ఆయన వేటకాని ఊళ్ళో నుండి ఆయన నిన్ను ఏం చేశాడంట? విడిపించాడు దేవుడు. నిన్న ఆయన మొత్తానికి విడిపించాడా, అక్కడే పెట్టాడా? విడిపించాడు. దేవుడు నిన్ను వేటకాని ఊరిలో నుంచి విడిపించాడు కాబట్టి నువ్వేం చేయాలా? ఓకే, నో ఇష్యూ. అయితే ఇక్కడ మీరు గమనించాలని నేను కోరుకునేది ఏంటంటే, నీ సమస్యల నుంచి, సైతాను నీకు వేసిన సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి, అసమాధాన స్థితి నుంచి దేవుడిని బయటికి తీసుకొచ్చాడు. వేటకాలి ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా. నీకు దెబ్బలు వచ్చినాయి, నేను జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, ఇంకోటి ఆయన ఏం చేశాడు? క్యాన్సర్ అయితే రాలే, నీకు వచ్చిందా? నాశనకరమైన తెగుల నుంచి ఆయన నిన్ను రక్షించాడు. సో ఏం చేయాలి మనం ఇప్పుడు? ఈ సమయం ఏంటంటే సాక్ష్యం చెప్పాలి. దేవా, నాకు యేసు ప్రభు ఈ మేలు చేశాడు, యేసు ప్రభు నన్ను ఇక్కడి నుంచి విడిపించాడు. నేను సాక్ష్యం చెప్పమన్నాను కదా అని నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈరోజు దాకా చెప్పొద్దు. 2024లో దేవుడు నీకు ఏం మేలు చేశాడు ఒక్క మాటలో చెప్పు. మళ్ళీ వన్ వర్డ్, నాట్ లైక్ దట్. 2024లో దేవుడు నీకు ఏమి చేశాడు? 4వ వచనం చదువుదామా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్న కాలమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నిమ్మకి నేను ఎత్తినట్టు బిందాస్ బిర్యానీ తిని పడుతున్నావు. ఎందుకు? దేవుని యొక్క కాపుదల. ఎన్నిసార్లు నీ ప్రాణాన్ని కాపాడాడు? ఎన్నిసార్లు కాపాడాడు నేను దేవుడు? ఎన్నిసార్లు? పొద్దున్న నేను ఒక ఇది చూస్తున్నా, వీడియో ఒకటి చూస్తున్నాను. సౌత్ ఆఫ్రికాలో ఫ్లైట్ దిగుతుంది, అది ఆల్మోస్ట్ వాళ్ళ కిందకి వచ్చేసింది పాపం. ఒక పక్షి పోయి దాన్ని, మామూలు పక్షి ఢీ కొట్టింది. పక్షి పోయి ఫ్లైట్ని ఢీ కొట్టింది. ఇంకా భూమి మీద దిగుద్ది అనమాట. అది వాళ్ళ కౌంటింగ్ వినిపిస్తుంది, 50, 40, 30 అన్నప్పుడు డన్మని వచ్చి కొట్టేసింది దాన్ని. దేన్ని? ఒక పక్షి, మామూలు పక్షి.
కొట్టేయంగానే ఏమైంది, ఆ ఆ ఫ్లైట్కు గేర్ బాక్స్ ఉంటుందంట, అది దాని దెబ్బతింది. మరి అది ఎంత సున్నితమైందో. కంట్రోల్ చాలా ట్రై చేశాడు పాపం పైలట్. తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి ఒక గోడ ఉంటుంది కదా, గోడకు గుద్దేశాడు. 183 మంది ఉంటే 178 మంది చచ్చిపోయారు. ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, నా బొట్టాడు. అక్కడెక్కడో వస్తుంది ఒక బస్సు, అటు సైడ్ వస్తుంది, ఈయన ఇటు సైడ్ నడుస్తున్నాడు, అది అటు సైడ్, అది వచ్చి ఈయన మీద పడి ఇది చచ్చిపోయాడు. ఎన్నిసార్లు దేవుడిని తప్పించాడు, ఎన్నిసార్లు తప్పించాడండి? తప్పించాడు లేదా? నేను సూర్యాపేట వెళ్తున్నప్పుడు వెళ్తున్నాం ఇద్దరం, మా డ్రైవర్ గారు నేను. అక్కడ సిగ్నల్ లైట్ పడితే మేము ఇట్లా జస్ట్ ఇట్లా మాకు మళ్ళా గ్రీన్ వచ్చింది. మేము అట్లా అట్లా బయలుదేరి కొంచెం అంత దూరం వెళ్ళామో లేదో, అటు సైడ్ నుంచి లారీ వచ్చి అట్లా కొట్టుకుంటూ వెళ్ళింది. దేవుడు కాపాడాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. నీకు ఎన్ని జరిగినాయి? పనిచేసే దగ్గర, నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు వంట చేసే దగ్గర, నువ్వు నీ స్కూల్కి వెళ్ళే దగ్గర, కాలేజ్కి వెళ్ళే దగ్గర, ఇంట్లో, నీ కాలేజీలో, నీ రూమ్లో, నీ మొన్న ఎవరో చెప్తున్నారు చలికాలం అని బ్లాంకెట్ కప్పుకొని ఉంటే పక్కన ఏదో మెత్త తగులుతుందంట. మెత్త తగులుతుంటే అయ్యో పిల్లోడేమో అని మమ్మీ ఏం చేసింది, మెత్త తగులుతుంది కదా, బ్లాంకెట్ కప్పింది. పొద్దున్న లేచి చూసేపాటికి బ్లాంకెట్ అయినా సరే చేతి మీద పడుకుందా, ఇట్లా మూవ్ అవుతుందంట. ఏంటబ్బా మూవ్ అవుతుందని చూస్తే ఏంటది? త్రాచు పాము, మామూలు పాము కాదు, వెచ్చగా పడుకుంది అనమాట. నీకు అట్లాంటి జరగపోయి ఉండొచ్చు, కానీ దేవుడు అంతకంటే భరించాడు, అంతకంటే నిన్ను విలువైన. పైన ఎక్కి పనిచేశావు, కింద పనిచేశావు, కిచెన్లో పనిచేశావు, ఇంకో దగ్గర పనిచేశావు, డ్రైవింగ్ చేశావు, మరొకటి చేశావు. నడుచుకుంటూ వెళ్తుంటేనే ప్రమాదాలు జరుగుతాయి. ఎన్నిసార్లు దేవుడు నిన్ను భద్రపరిచాడు, నీ పిల్లల్ని భద్రపరిచాడు. సమాజం ఈ రోజుల్లో ఎట్లాగుందండి? 6 నెలల పాపని కూడా రేప్ చేస్తున్నారు. బట్ గాడ్ ఈజ్ వెరీ వెరీ గ్రేషియస్ టు యూ ఇన్ 2024. సో సమయం తీసుకొని 2 నిమిషాలు, ఓన్లీ 2 minutes జస్ట్ రండి. దేవుడు నీకు ఏం చేశాడో అడ్రస్ చేయండి. ఏమని? ప్రియమైన సంగమా, ఒక్క మాట చాలు. ఎందుకంటే టైం చాలా విలువైంది. మనం ఇంతమందికి నువ్వు వందనాలు చెప్పాల్సిన అస్సలు అవసరం లేదు. దేవునికి కృతజ్ఞతతో వందనాలు చెప్పండి. 6వ వచనం చదవమ్మా. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు నువ్వు భయపడకుండు. అది ఎన్నిసార్లు దేవుడు పాయిజనస్ ఫుడ్స్ మనం బయట కొనుక్కొని తింటాం కదా, బర్గర్ అంటాం, అదేంటది, మా ఇంటి దగ్గర బండి వచ్చింది. ఏం బండి అమ్మా మనం చూసాడు? పానీపూరి బండి వచ్చింది. ఇంత దాకా పెడుతున్నాడు చెయ్యాలి. ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు, ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ నుంచి తప్పించాడు. ఎన్నిసార్లు అండి, ఎన్నిసార్లు తప్పించాడు నిన్ను? నాశనకరమే. అదే మళ్ళీ చదవమ్మది. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడకుండు. మధ్యాహ్నం రోగం కూడా వస్తుందా? ఏ రోగం వస్తుంది? ఎండ దెబ్బ తగులుతుంది. తగిలి దానికి ఎప్పుడన్నా? నో. యువర్ సేఫ్ ఉన్నావు కదా నువ్వు. జస్ట్ సే థ్యాంక్స్ దేవా, వందనాలు. కొండకి గిల్లి వస్తున్నాం మేము నైట్. నేను నిత్య ఇంకా ఎవరు ఉన్నారు, ఎవరో 2-3 ఉన్నారు. వస్తుంటే అబ్బాయి నడుపుతున్నాడు. నైట్ 9:30 or 10 అవుతుంది. మేము దిగుతున్నాం, ఎందుకంటే మార్నింగ్ నేను రావాలి, నా గురించి వాళ్ళు వస్తున్నారు. అక్కడి నుంచి ఒక లారీ వచ్చి ఇతను మా అబ్బాయి శ్రీనివాస్ అని విశ్వాసి బాగా నడుపుతున్నాడు. అంటున్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం మనం. అదిగా ఎట్లా నడుపుతున్నాడు, పైనుంచి చూసాం మేము. అది ఇట్లా తిరుగుతున్నాడు. ఏమని చేశాడు? కరెక్ట్ అక్కడ రాగానే ఆడు తిరిగిపోయాడు. ఇటు తిరిగితే మేము ఎటుపోయేవాళ్ళం. ఎస్, దేవుని స్థుతిద్దాం ప్రియులారా. దేవుని నన్ను ఎన్ని వేలు
తర్వాత ఏంటి, నీవు కన్నులారా నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. 10 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీకు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి. కనిపించారు ఎప్పుడన్నా? కనిపించారా దూతలు? మరి అబద్ధం చెప్పాడా దేవుడు? ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, ఏలియా యుద్ధం చేయటానికి ఏలియా మీదకి ప్రజలు వస్తారు, సైనికులు శత్రువులు వస్తారు. వస్తే ఆ సైనికుడు చాలా వరి అయిపోతుంటాడు ఏలియా గురించి. అప్పుడు ఏలియా అంటాడు, దేవా యెహోవా దేవా వీడి కన్నులు తెరువు అంటాడు. తెరవగానే ఎవరుంటారు దీని చుట్టూ? ఎలీషా చుట్టూ ఎంతమంది ఉంటారు? 12,000 వ్యూహముల సైన్యం ఉంటుంది అగ్ని రథాలతో. 12,000 వ్యూహములు. వ్యూహం అంటే ఎంతమంది తెలుసా? ఒక వ్యూహము అంటే 100 మంది. అంటే 12,100 అంటే ఎంత? చచ్చారు పో. 12 లక్షల మంది ఉన్నారు ఆయన చుట్టూ. జస్ట్ సే థ్యాంక్స్ దేవా, ఒంటిలో నుంచి పడకుండా నన్ను కాపాడావు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నేను కృష్ణా ఎక్స్ప్రెస్లో వస్తున్నాను ఈ సంవత్సరమే. వర్షం పడుతుంది, ఐ థింక్ ఫిబ్రవరిలోనో ఇప్పుడు వస్తుంటే ఏసీ కోచ్ ఇట్లా కారుతుంది. అది కారుతుంటే ఏది కోచ్ కారుతుందని అక్కడ లేచి ఇంకో దగ్గరికి వెళ్తే వచ్చి అది నా సీటు, మీరు ఎట్లా కూర్చున్నారు అంతే. అరే బాపరే ఈవితో నాకెందుకు కాబట్టి నేను లేచి అవతలకి వెళ్ళి లాస్ట్ కూర్చున్నాను. ట్రైన్ వెళ్తా ఉంది కూర్చొని పాటలు వింటా ఉంది. నన్ను లేపింది కదా, నేను కూడా ఏం మాట్లాడలే. సరే నా ఫ్రెండ్స్ టీసీలు వచ్చారు, కూర్చొని ఛాయ్ తాగుతా ఉన్నాను. ఆ పైనుంచి లైట్ ఉంటుంది కదా, ధమామని ఊడొచ్చి తల మీద పెట్టి మై మరకయ్యూ నరిచింది. అప్పుడు అనుకున్న దేవా ఏం ఆమె లేకపోతే ఏమయ్యేది? మనకు అసలే ఏం లేవు. దేవుని కాపుదల. కాబట్టి ఈ సమయం తీసుకొని మీరు దేవుడికి 91 కీర్తన దృష్టిలో పెట్టుకొని అక్కడ చూడండి, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక ఎందుకు తప్పించాడు అంటే, నువ్వు ఆయన ప్రేమిస్తావు. ఎందుకు తప్పించాడు? ఆయన నామము నీకు తెలుసు. సరే ఆయన పేరైతే తెలుసు కదా, ఆయన గురించి నీకు తెలుసు, ఆయన ఎవరో నీకు తెలుసు, అందుకు తప్పించాడు. మెయిన్ ఏంటి తెలుసా? అసలు ఈరోజు మనం బ్రతికున్నాము అంటే ఏంటి ఏంటి? ఆ ఒక్కటి చాలదా? ఇన్ని కావాలా? ఏం లేదు, నేను వడ్డానం అడిగాను దేవుడిని, మా ఆయన కూడా నాకు కొనిస్తా అన్నాడు కానీ కొనిలేదు. నాకేం చేశాడు దేవుడు అంటే, వడ్డానం అడిగావు అని గుర్తు చేసుకోవడానికి నువ్వు ఉన్నావు. దట్ ఈజ్ ఎనఫ్. కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మరి సమయం తీసుకుందాం. మైక్ ఇవ్వండి అమ్మా. నేను ఎవరిని పిలవను, జస్ట్ 2 minutes మీకు టైం. ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఏమి చేశాడు, ఏం మేలు 2024లో దేవుడు నీకు ఏం మేలు చేశాడు ఇటీ. ఒకరి తర్వాత ఒకరు ఎవరైనా సరే, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, జస్ట్ 2 minutes అవగానే ఇట్లా అంటాం. జస్ట్ మీరు వదిలేసి వెళ్ళిపోండి. ఒకరి తర్వాత ఎవరో వచ్చి స్టార్ట్ చేస్తారు, నువ్వే స్టార్ట్ చేయి.